హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దారా సునీల్ కుమార్. క్లాస్లో ఏపీఎస్సి అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ పాలిటీ క్వశ్చన్స్ ఇద్దామండి విత్ ఎక్స్ప్లెనేషన్. సో రీసెంట్గా ఏపీఎస్సి మీ అందరికీ తెలుసు, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అండ్ త్వరలో కూడా ఈ ఎగ్జామ్స్ కూడా ఏపీఎస్సి కండక్ట్ చేస్తుంది. సో ఈ క్లాస్లో మనము ప్రీవియస్ ఇయర్ అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్, పాలిటీ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు చూస్తున్నారు స్క్రీన్ పైన. సో ఫస్ట్ వన్, so the words secular, socialist were added to the preamble to the Indian Constitution by the dash amendment. అంటే సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను భారత రాజ్యాంగ పీఠికలో చేర్చబడిన సవరణ ఏది? సో ఆప్షన్స్ వచ్చేసి 39th అమెండ్మెంట్, 41st, 42nd అండ్ 44th అమెండ్మెంట్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 42nd అమెండ్మెంట్, అంటే 42వ రాజ్యాంగ సవరణ. సో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేసిన వర్డ్స్ సెక్యులర్, సోషలిస్ట్, ఇంటిగ్రిటీ. సో ఈ సవరణ 42వ రాజ్యాంగ సవరణ 1976లో జరిగింది. ఈ సవరణ ద్వారా మన రాజ్యాంగ పీఠికలు అంటే ప్రియాంబుల్లో 3 వర్డ్స్ని యాడ్ చేశారు. అవి సెక్యులర్, సోషలిస్ట్ అండ్ ఇంటిగ్రిటీ. అండ్ సి ఫ్రెండ్స్, మీరు ఎవరైతే ఈ వీడియో వింటున్నారో మీరు దయచేసి నా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్, ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరూ ఒక నోట్బుక్ పెన్ను తీసుకొని దయచేసి ఆప్షన్స్కి ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో మీరు వాటిని రాసుకోవడానికి ట్రై చేయండి. దీని ద్వారా మీకు త్వరగా రివైజ్ చేసుకోవడానికి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఈజీ అవుతాం. సో 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే పదాలను యాడ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ఇండియా యాజ్. అంటే రాజ్యాంగ పీఠిక భారతదేశాన్ని ఏ విధంగా ప్రకటించింది? సో ఆప్షన్స్లో వర్డ్స్ ఉన్నాయి: సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సోవరెన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సోవరెన్ రిపబ్లిక్. సో మన ప్రియాంబుల్ కానీ చూస్తే అండి, దాంట్లో ప్రియాంబుల్లో ఉన్న 5 వర్డ్స్ ఉంటాయి. అవి సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. సో ఈరోజు ఈ క్వశ్చన్ ఈ విధంగా అడిగారండి. ఒకవేళ ఫ్యూచర్ ఎగ్జామ్స్లో వాళ్ళు ఈ 5 వర్డ్స్ ఇచ్చేసి ఈ 5 వర్డ్స్ నెంబర్ 1, 2, 3 అలా ఇచ్చేసి అరేంజ్ ద ఫాలోయింగ్ అకార్డింగ్ టు ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా అడగొచ్చు. సో మన ప్రియాంబుల్లో ఉండే వర్డ్స్ క్రమం ఇదే అండి. సావరెన్ ఫస్ట్ ఉంటుంది, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ఇది ఈ క్రమంలోనే ఉంటాయి ప్రియాంబుల్లో. సో మన ప్రియాంబుల్ని కానీ తెలుగులో అయితే ప్రియాంబుల్కు చాలా పేర్లు ఉన్నాయి. దాంట్లో మనం ముందు మాట అంటారండి, ప్రియాంబుల్ని ముందు మాట అంటారు. నెక్స్ట్ పీఠిక అని కూడా అంటారు, పీఠిక. ఇంకా భూమిక అని కూడా అంటారు, భూమిక. అండ్ ఆల్సో అవతారిక అని కూడా అంటారు, అవతారిక. ఒకవేళ తెలుగు మీడియం అయితే ఇవి కూడా నోట్ చేసుకోవచ్చు. సో ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ఇండియా యాజ్ సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సో హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద 11th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో ఎన్ని విషయాలు చెప్పబడి ఉన్నాయి? సో దీని ఆన్సర్ వచ్చేసి 29 సబ్జెక్ట్స్. 29 సబ్జెక్ట్స్. సో సైడ్కి మనము సైడ్ నోట్స్ కూడా రాసుకుందామండి. సో మన రాజ్యాంగంలో టోటల్ షెడ్యూల్స్ వచ్చేసి 12 ఉన్నాయి. అంటే ఫస్ట్లో 8 ఉండేవి, తర్వాత 4 యాడ్ చేశారు, 4 యాడెడ్. సో ఇందులో యాడ్ చేసిన దాంట్లో 11th షెడ్యూల్ ఉంది అండ్ ఆల్సో 12th షెడ్యూల్. ఈ 11th షెడ్యూల్ అండ్ 12th షెడ్యూల్ వచ్చేసి లోకల్ గవర్నమెంట్కి సంబంధించింది, లోకల్ గవర్నమెంట్. సో ఈ లోకల్ గవర్నమెంట్ వచ్చేసి మన రాజ్యాంగంలో 7th షెడ్యూల్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయండి. స్టేట్ సబ్జెక్టు, స్టేట్
సెంట్రల్, కంకరెంట్. సో ఈ లోకల్ గవర్నమెంట్ వచ్చేసి మన భారత రాజ్యాంగంలో స్టేట్ సబ్జెక్ట్ అంటే రాష్ట్ర పరిధిలోకి వస్తుంది లోకల్ గవర్నమెంట్. ఇందులో 11th వచ్చేసి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించింది అండ్ 12th వచ్చేసి మున్సిపాలిటీస్కి సంబంధించింది. మున్సిపాలిటీస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు నోట్బుక్లో నోట్ చేసుకోండి సో దట్ మీకు ఈజీగా ఫ్యూచర్లో రివైజ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. సో 11th షెడ్యూల్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించింది అండ్ 12th షెడ్యూల్ వచ్చేసి సిటీస్ అర్బన్ ఏరియాస్కి సంబంధించింది. అర్బన్. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ వచ్చేసి 11th షెడ్యూల్. సో 11th షెడ్యూల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఇది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించింది అండ్ ఈ షెడ్యూల్ని 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1992లో ఈ షెడ్యూల్ని యాడ్ చేయడం జరిగింది అండ్ ఇందులో టోటల్గా 29 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 29 సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఈ 11th షెడ్యూల్ మనకు 243 ఆర్టికల్ నుండి 243 ఓ వరకు ఉంటుంది. సో ఈ 11th షెడ్యూల్ అమలు అయిన తేదీ వచ్చేసి 24th April 1973. సో ఫ్యూచర్లో ఈ వీటిలలో మీకు ఏదైనా క్వశ్చన్ అడగొచ్చండి 11th షెడ్యూల్కి సంబంధించి. ఈరోజు ఈ ఎగ్జామ్లో 11వ షెడ్యూల్లో ఎన్ని విషయాలు చెప్పబడి ఉన్నాయి అన్నారు. 11వ షెడ్యూల్ ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అని కూడా అడగవచ్చు. ఏ సంవత్సరము ఏ అమెండ్మెంట్ ద్వారా 11th షెడ్యూల్ని యాడ్ చేశారని కూడా అడగవచ్చు. సో ఇది టోటల్గా 11th షెడ్యూల్కి సంబంధించింది. సో దీని ఆన్సర్ వచ్చేసి 29 విషయాలు చెప్పబడి ఉన్నాయి 11వ షెడ్యూల్. నెక్స్ట్ 4th క్వశ్చన్. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఈజ్ ఇన్ ద కంకరెంట్ లిస్ట్. సో మనం లాస్ట్ క్వశ్చన్లో చూస్తున్నాం కదండి 7th షెడ్యూల్ ప్రకారం 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, సెంట్రల్, స్టేట్ అండ్ కంకరెంట్. సో ప్రతి ఒక్క లిస్టులో కొన్ని సబ్జెక్ట్స్ గురించి డీల్ చేశారండి. సో ఇక్కడ ఇచ్చినవి క్రిమినల్ లా, డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ పోలీస్. వీటిల్లో కంకరెంట్ లిస్ట్ కిందకి ఏది వస్తుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే డిఫెన్స్ వచ్చేసి సెంట్రల్ లిస్ట్లో ఉంటుంది. సెంట్రల్. ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా సెంట్రల్. పోలీస్ వచ్చేసి స్టేట్లో ఉంటుంది, స్టేట్ లిస్ట్. సో ఇంక మిగిలిన ఆప్షన్ క్రిమినల్ లా. సో క్రిమినల్ లా కమ్స్ అండర్ కంకరెంట్ లిస్ట్. సో దీని ఆన్సర్ వచ్చేసి క్రిమినల్ లా దట్ విల్ కమ్స్ అండర్ ద కంకరెంట్ లిస్ట్. నెక్స్ట్ 5th క్వశ్చన్. Education, which was initially a state subject, was transferred to the concurrent list by dash amendment. సో ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చారు అని అంటున్నారు. సో అంటే ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్లో స్టేట్ సబ్జెక్టు అని నౌ ఇట్ ఈస్ ఇన్ కంకరెంట్ లిస్ట్. సో దీని ఆన్సర్ వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ 1976లో జరిగింది. సో ఇదే సంవత్సరము విద్యనే కాకుండా ఫారెస్ట్ అండి, అడవులను కూడా కంకరెంట్ లిస్ట్లోకి చేర్చారు. ఫారెస్ట్ కూడా కంకరెంట్ లిస్ట్. సో ఆన్సర్ వచ్చేసి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ ఆపరేట్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. అధ్యక్ష తరహా ప్రభుత్వం ఏ సూత్రాలపై ఆధారపడి పనిచేస్తుంది? సో ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ ఈజ్ ఆపరేటెడ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. అంటే అధికార పృథక్కరణ. నెక్స్ట్ 7th క్వశ్చన్. ద అమెండ్మెంట్ ప్రొసీజర్ laid down in the Constitution of India is on the pattern of. భారత రాజ్యాంగ సవరణ విధాన పద్ధతి ప్రదేశ పద్ధతికి దగ్గరగా ఉన్నది. అంటే మనం బేసిక్గా భారత రాజ్యాంగ సవరణ విధానాన్ని మనం ఏ దేశ రాజ్యాంగం నుంచి బారో చేసుకున్నాము అని అడుగుతున్నారండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, USA, కెనడా అండ్ స్విట్జర్లాండ్. సో ఇది ఆన్సర్ వచ్చేసి మనం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం. కాన్స్టిట్యూషన్ ఆఫ్
సౌత్ ఆఫ్రికా. సో ఇదే సౌత్ ఆఫ్రికా నుంచి మనము ఇంకా కొన్ని అంశాలను బారో చేసుకున్నామండి. దాంట్లో వచ్చేసి సౌత్ ఆఫ్రికా నుంచి రాజ్యసభ ఎలక్షన్ కూడా రాజ్యసభ ఎలక్షన్ మీ నోట్స్లో వీలైతే రాసుకోండి రాజ్యసభ ఎలక్షన్. సో యుఎస్ఏ నుండి మనము ఇక్కడ సైడ్కి రాస్తాం. యుఎస్ఏ నుండి మెయిన్గా ఫండమెంటల్ రైట్స్ అండ్ ఆల్సో judiciary and removal of Supreme Court and High Court judges. Removal of Supreme Court, High Court judges and also Vice President పదవిని కూడా వీటిని మనము అమెరికా కాన్స్టిట్యూషన్ అమెరికా రాజ్యాంగం ద్వారా నుండి మనం తీసుకున్నాము. అట్ ద సేమ్ టైం మనం చూస్తే కెనడా నుండి అయితే మనము రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ అండ్ గవర్నర్స్ అపాయింట్మెంట్. అంటే గవర్నర్స్ని మన భారతదేశంలో రాష్ట్రాలకు గవర్నర్స్ ఉన్నారు కదండి, వాళ్ళని ఏ విధంగా అపాయింట్మెంట్ ప్రొసీజర్ దాన్ని మనము కెనడా నుంచి తీసుకున్నాం. అండ్ సుప్రీం కోర్ట్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. సో ఈ మూడు అంశాలని మనం కెనడా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. సో భారత రాజ్యాంగ సవరణ విధాన పద్ధతి మనము దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం. క్వశ్చన్. ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్ బారోడ్ ఫ్రమ్. భారత రాజ్యాంగంలోని అత్యవసర అధికారాలు అంశాన్ని ఎవరి నుండి స్వీకరించారు? సో యుఎస్ఏ, రష్యా, వేమర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ అండ్ కెనడా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మనము జర్మనీ నుంచి తీసుకున్నామండి. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఇన్ ఇండియా ద అమెండ్మెంట్స్ టు ద కాన్స్టిట్యూషన్ క్యాన్ బి ఇనిషియేటెడ్ బై. అంటే భారతదేశంలో రాజ్యాంగ సవరణను ప్రతిపాదించినది. అంటే మన భారతదేశంలో రాజ్యాంగాన్ని ఒకవేళ సవరించాలి అంటే ఆ ప్రొసీజర్ని ఎవరు స్టార్ట్ చేయాలి, ఇనిషియేట్ చేయాలి? రాష్ట్రాల, లేకపోతే కేంద్రమా, లేకపోతే ప్రజల? లాస్ట్ ఆప్షన్ వచ్చేసి కేంద్రం మరియు రాష్ట్రాలు కూడా. సో మనం గుర్తుపెట్టుకోవాలండి, భారతదేశంలో రాజ్యాంగాన్ని సవరించాలి అంటే కేవలం కేంద్రం మాత్రమే చేయగలదు. కేంద్రం. ఓకే. నెక్స్ట్ 10th క్వశ్చన్. ద 6 freedoms of the Indian citizens have been enshrined in. భారత పౌరుల 6 స్వేచ్ఛలు కలిగి ఉన్న భాగం. సో ఏ భాగంలో మనకు 6 స్వేచ్ఛలు ఉన్నాయి అనేసి ఆర్టికల్స్ చదువుతాం. ఆర్టికల్ 14 to 18, ఆర్టికల్ 19, 14 to 35, 21 to 26. సో మనము ఆర్టికల్ నెంబర్ 19 కానీ చూస్తే దాంట్లో మనకు 6 ఫ్రీడమ్స్ ఉన్నాయి. ఆప్షన్ 2. నెక్స్ట్ 11th క్వశ్చన్. The framers of the constitution borrowed the idea of fundamental rights. సో మీరు ఇక్కడ 7th క్వశ్చన్లో కానీ చూస్తే యుఎస్ఏ నుంచి మనము ఫండమెంటల్ రైట్స్ అనేది బారో చేసుకున్నాము. అదే క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బారోడ్ ద ఐడియా ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఫ్రమ్. మనము తీసుకుంది యుఎస్ఏ. భారత ప్రాథమిక హక్కులను మనం ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామంటే యుఎస్ఏ నుంచి తీసుకున్నామండి. ఇక్కడ ఫ్రాన్స్ ఇచ్చారు. సో మనం కొన్ని ఫ్రాన్స్ నుంచి కూడా మనం బారో చేసుకున్నాం. వాటిలో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఈ 3 అంశాలని మనము ఫ్రాన్స్ నుంచి బారో చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ వాజ్ డిస్క్రైబ్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఏ యొక్క రైట్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం యొక్క హృదయము మరియు ఆత్మ అని వర్ణించారు? రైట్ టు ఈక్వాలిటీనా, రైట్ టు ఫ్రీడమా, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచా, లేకుంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్? సో ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ద హార్ట్ అండ్ ద సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ని వర్ణించారు. సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఇట్ ఈస్ under article number 32. Comes under article number
32. So రేపు క్వశ్చన్ ఆర్టికల్ నెంబర్ 32 డీల్స్ విత్ డాష్ అని అడుగు. సో ఆర్టికల్ నెంబర్ 32 is right to constitutional remedy. Dr. B.R. Ambedkar described it as the heart and the soul of the constitution. Next 13 question. So DPSP, Directive Principles of State Policy, are like a check on a bank payable at the convenience of the bank. Who said this? అంటే రాజ్యాంగ విధాన ఆదేశిక సూత్రాలు బ్యాంకు చెక్కు వలె బ్యాంకు యొక్క అవకాశాన్ని బట్టి చెల్లింపు జరుగుతుంది అని ఈ క్రింది వారిలో ఎవరు అన్నారు? జవహర్లాల్ నెహ్రూ గారు, లేదంటే బిఎన్ రావు గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండ్ కేటీ షా గారు. సో డిపిఎస్పి ఆర్ లైక్ ఎ చెక్ ఆన్ ఎ బ్యాంక్ పేయబుల్ ఎట్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద బ్యాంక్. ఇట్ ఈస్ సెడ్ బై కేటీ షా గారు. కేటీ షా గారు. నెక్స్ట్ 14th క్వశ్చన్. రైట్ టు ఫార్మ్ అసోసియేషన్. రైట్ టు ఫార్మ్ అసోసియేషన్ ఇస్ ఏ డాష్. సో సంఘం ఏర్పాటు చేసుకునే హక్కు సివిల్ రైటా, న్యాచురల్ రైటా, లీగల్ రైట్, పొలిటికల్ రైట్. సో రైట్ టు ఫార్మ్ అసోసియేషన్ ఇస్ ఏ సివిల్ రైట్. రైట్ టు ఫార్మ్ అసోసియేషన్ ఇస్ ఏ సివిల్ రైట్. 15th one. Democracy is a system of government in which the final power rests with dash. సో డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఒక ప్రభుత్వ వ్యవస్థ, దానిలో అంతిమ అధికారం కలిగిన వారు. అంటే ప్రజాస్వామ్యంలో అంతిమ అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? ఒక గుంపు చేతిలోనా, రాజకీయ నాయకుల చేతిలోనా, ప్రజల చేతిలోనా, లేదంటే సివిల్ ఉద్యోగుల చేతిలో. సో ప్రజాస్వామ్యంలో అంతిమ అధికారం ప్రజల చేతిలోనే ఉంటుంది. ఇట్ ఈస్ ద పీపుల్. ద పీపుల్. నెక్స్ట్ 15th క్వశ్చన్. మోడర్న్ డెమోక్రసీ ఈజ్ నోన్ యాజ్. ఆధునిక ప్రజాస్వామ్యానికి మరొక పేరు ఏంటి? డైరెక్ట్ డెమోక్రసీ, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, పీపుల్స్ డెమోక్రసీ, సోషలిస్ట్ డెమోక్రసీ. సో ద మోడర్న్ డెమోక్రసీ ఈజ్ నోన్ యాజ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. నెక్స్ట్ 17th క్వశ్చన్. The term of the Lok Sabha was raised by the 42nd Amendment. సో 42nd Amendment అంటే 1976లో. సో 42nd Amendment ద్వారా చాలా మార్పులు జరిగాయండి భారత రాజ్యాంగంలో. అందులో లోక్సభ యొక్క కాల పరిమితిని కొన్ని సంవత్సరాలు పెంచారు. ఎన్ని సంవత్సరాలు పెంచబడింది? జనరల్గా అయితే 5 years ఉంటుంది లోక్సభ కాల పరిమితి. దాన్ని ఎన్ని సంవత్సరాలకు పెంచారు అని అడుగుతున్నారు. సో 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు. సో 42nd Amendment ద్వారా లోక్సభ కాల పరిమితిని 6 సంవత్సరాలకు పెంచారు. 6 సంవత్సరాలకు పెంచారు. నెక్స్ట్ 18th క్వశ్చన్. In case of differences between the two houses on an ordinary bill, the same is resolved by. సో మీకు తెలుసు కదండి, లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. ఏదైనా ఒక ఆర్డినరీ బిల్లు లోక్సభ, రాజ్యసభలకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్టయితే ఆ బిల్లుని ఎలా రిజాల్వ్ చేస్తారు? ఇక్కడ తెలుగులో క్వశ్చన్ కానీ, ఏదైనా ఒక సాధారణ బిల్లుపై భేదాభిప్రాయాలు 2 సభల మధ్య వచ్చినట్టయితే దానిని పరిష్కరించేవారు ద ప్రెసిడెంటా, ద స్పీకరా, a joint committee of the two houses, or convening a joint sitting of the two houses. So in case of differences between the two houses on an ordinary bill, it is resolved by convening a joint sitting of the two houses. Joint sitting of the two houses. So it is who calls this joint sitting is the president. The president calls for joint sitting. So this joint sitting, it is presided by first Lok Sabha speaker. అంటే ఈ జాయింట్ సిట్టింగ్ కి ప్రిసైడ్ చేసే వారు ఫస్ట్ లోక్సభ స్పీకర్. ఒకవేళ లోక్సభ స్పీకర్ లేకపోతే డిప్యూటీ లోక్సభ స్పీకర్. ఒకవేళ డిప్యూటీ లోక్సభ స్పీకర్ కానీ లేకపోతే డిప్యూటీ రాజ్యసభ చైర్మన్. ఒకవేళ డిప్యూటీ రాజ్యసభ చైర్మన్ కూడా లేకపోతే ఎనీ అదర్ పర్సన్ ఫ్రమ్ ద గ్రూప్. ఎనీ అదర్ పర్సన్ ఫ్రమ్ మెంబర్స్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే అండి,
సో జాయింట్ సిట్టింగ్లో ఎట్టి పరిస్థితులలో కూడా రాజ్యసభ చైర్మన్ ప్రిసైడ్ చేయకూడదు. ఎందుకంటే ఈ రాజ్యసభ చైర్మన్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఎనీ హౌస్. ఓకే, సో జాయింట్ సిట్టింగ్ అన్నప్పుడు who calls for joint sitting? It is the President of India. Who presides the joint sitting means first option Lok Sabha Speaker. ఒకవేళ లోక్ సభ స్పీకర్ లేకపోతే డిప్యూటీ లోక్ సభ స్పీకర్ ఆర్ డిప్యూటీ రాజ్యసభ చైర్మన్ ఆర్ any other person from members. No? But at any cost, Rajya Sabha chairman is not the answer. Okay, next 19th question. The election to the office of the president is conducted by. అంటే ప్రెసిడెంట్స్ రాష్ట్రపతి ఎన్నికలను మన భారతదేశంలో ఎవరు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు అని అడుగుతున్నారు. సెక్రటరీ జనరల్ ఆఫ్ ద పార్లమెంట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్పీకర్ ఆఫ్ ద లోక్ సభ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ టు ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ is conducted by Election Commission of India. So Election Commission of India conducts president, elections to the president, vice president, the vice president and assembly elections. అదే మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ అండ్ పంచాయతీ ఎలక్షన్స్ those are conducted by State Election Commission. Okay, State Election Commission పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్ 20th question. The dispute regarding to the election of the president are decided by. సో లాస్ట్ క్వశ్చన్లో మనం చూసినాం కదండి, రాష్ట్రపతి ఎన్నికలు ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఒకవేళ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఏమైనా కానీ వివాదాలు వస్తే వాటిని ఎవరు పరిష్కరిస్తారు అని అంటున్నారు. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ద పార్లమెంట్, ద లోక్ సభ, ద ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ అయితే ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఎలక్షన్ కండక్ట్ చేయడము, కానీ డిస్ప్యూట్స్ని డిసైడ్ చేసేది మాత్రం ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో వాట్ ఎవర్ ద డెసిషన్, దట్ ఈస్ ద final. The disputes regarding to the election of the president are decided by the Supreme Court of India. 21. The Prime Minister is the head of them. ప్రధానమంత్రి ఒక అధిపతి. దేనికి అధిపతి? దేశమా లేకపోతే దేశం మరియు ప్రభుత్వం రెండు, ప్రభుత్వం దేశానికి కానీ ప్రభుత్వానికి కానీ కాదు. సో ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. చూడండి, పిఎం ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. President is the head of the state. President is the head of the state. Okay, next 22nd question. The governor of a state exercises his discretionary power. So governor ki judiciary powers, legislative powers చాలా ఉంటాయి. దానిలో కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక రాష్ట్ర గవర్నరు తన విచక్షణాధికారాలను అమలు పరిచినది. అంటే ఏ విధంగా అమలు పరుస్తారు? ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ హిస్ పర్సనల్ సెక్రటరీ, ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, ఆన్ హిస్ ఓన్. సో డిస్క్రిషనరీ పవర్స్ అంటే విచక్షణాధికారాలను తన సొంతంగానే అమలుపరుస్తారు, ఆన్ హిస్ ఓన్. సో ఇన్ దిస్ discretionary powers, whatever the decision he took, that is the final. Discretionary powers, whatever the decision will be taken, that will be the final. So the governor of the state exercises his discretionary powers on his own. 23rd question. The National Development Council is headed by. జాతీయ అభివృద్ధి మండలికి అధ్యక్ష వహించినది ప్లానింగ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్. So NDC, National Development Council, it is headed by the Prime Minister. National Development Council is headed by the Prime Minister. 24th question. The 74th Constitutional Amendment is related to. మీకు ఇంతకుముందే చెప్పాను కదండి, 73rd వచ్చేసి గ్రామాలు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించింది. 74th వచ్చేసి అర్బన్, పట్టణాలకు. So 74th is rural, urban, city affairs and cantonments. So 74th Constitutional Amendment is actually related to urban areas. And final question in the 25th question. Which of the following is not mentioned in the Indian Constitution? So 4 options ఇచ్చారు. దాంట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ లో లేని అంశం ఏది? Mandamus, prohibition, warrant, injunction. So
సో mandamus, prohibition and quo these are the writs. సో ఇంజెక్షన్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు. సో ఇంకా ఈ mandamus, prohibition, quo కాకుండా ఉన్న రిట్స్ వచ్చేసి certiorari, CERTIORARS, certiorari and habeas corpus, habeas corpus. సో ఈ 5 అనేది మన భారత రాజ్యాంగంలో ఉన్న రిట్స్. సో ఇవే అండి పార్ట్ 1లో 25 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వాలిటీ క్వశ్చన్స్ డిస్కస్ చేశాము. అండ్ మిగిలిన క్వశ్చన్స్ రాబోయే వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఇవాళకి ఇది సెలవు. థ్యాంక్ యూ.